గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఇండియన్ ఆర్మీకి సంబంధించిన టెక్నికల్ ఎగ్జామినేషన్ పేపర్ 12 అనేది చెప్పబోతున్నాను. లెట్ us see exactly what has been given in examination paper 12. సో ఇనీషియలీ మనం చూసినట్లయితే ద మెయిడెన్ ఉమెన్ ఇన్ ఇండియా టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్. ఎవరు మొట్టమొదటి మహిళ ఈ విధంగా ఐఏఎస్ ఆఫీసర్గా కావడం జరిగింది అంటే దట్ ఈజ్ ఆర్ అన్నా రాజం మల్హోత్రా అనే ఆమె ఈ విధంగా షీ హ్యాస్ బికమ్ ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా అని మనం తెలుసుకోవచ్చు. సో వీ షుడ్ నో హూ ఎవర్ హ్యాస్ బికమ్ ఫస్ట్ ఉమెన్ కానీ ఫస్ట్ మెన్ కానీ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది ప్రతిసారి రావడం జరుగుతుంది. సో డోంట్ మిస్ దెమ్, యూ జస్ట్ ఫాలో వాట్ ఎవర్ క్వశ్చన్స్ హ్యావ్ బీన్ గివెన్. సో ఇలా నెక్స్ట్ మనం చూసినట్లయితే ద బ్రైటెస్ట్ స్టార్ ఇన్ అవర్ నైట్ స్కై. రాత్రిపూట మనం చూసినట్లయితే ఈ బ్రైటెస్ట్ స్టార్ ఏంటి అంటే సిరియస్ అనేది బ్రైటెస్ట్ స్టార్గా మనం గుర్తుంచుకోవాలి. ద బుక్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ హ్యాస్ రిటన్ బై అంటే పుస్తకము ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అనే పుస్తకాన్ని ఎవరు రాయడం జరిగింది అంటే డార్విన్ అనే అతను ఈ పుస్తకాన్ని ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. నేమ్ ఆఫ్ గ్యాలక్సీ ఇన్ విచ్ ఎర్త్ ఈజ్ లొకేటెడ్ అంటే మిల్కీ వే అనే గ్యాలక్సీ. ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కడైతే మన భూమి సౌర్యమండలం ఇదంతా ఉందో ఆ గ్యాలక్సీ పేరు ఏంటంటే మిల్కీ వే అని చెప్పుకోవచ్చు అనమాట. ద రాజ్యసభ ఈజ్ చైర్డ్ బై అంటే ఈ రాజ్యసభ ఎవరు చైర్ చేస్తారంటే ఏ విధంగా అయితే లోక్సభ స్పీకర్ చైర్ చేస్తాడో అదేవిధంగా రాజ్యసభని ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చైర్ చేస్తాడనమాట. ద రింగ్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అంటే ఇక్కడ రింగ్ ప్లానెట్ ఏంట్రా అంటే శనిగ్రహం అనమాట, సాటర్న్. దాని రౌండ్లో ఈ విధంగా రింగ్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ జూపిటర్ నెక్స్ట్ సాటర్న్కే ఎక్కువగా శాటిలైట్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. జోష్నా చిన్నప్ప ఈజ్ రిలేటెడ్ టు ద గేమ్ ఆఫ్ అంటే స్క్వాష్ ప్లేయర్ అనమాట. ఈ జోష్నా చిన్నప్ప అనేది ఎవరు అంటే ఈమె స్క్వాష్ ప్లేయర్ అని గుర్తుంచుకోండి. ద మెయిడెన్ రెసిపియంట్ ఆఫ్ నోబెల్ ప్రైజ్ ఫ్రమ్ ఇండియా అంటే మొట్టమొదటిసారిగా లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది రవీంద్రనాథ్ ఠాగూర్కి, అతని యొక్క పుస్తకం గీతాంజలి కోసం. సో రవీంద్రనాథ్ ఠాగూరే మనకు నేషనల్ సాంగ్, మనం నేషనల్ అంతం చూసినట్లయితే అతను పాడాడనమాట. నేషనల్ సాంగ్ అయితే వందే మాత్రం బంకిం చంద్ర చటర్జీ. ఈ గీతాంజలి నుంచే జనగణమన అనేది తీసుకోవడం జరిగిందనమాట. ఫస్ట్ బెంగాలీ లాంగ్వేజ్లో కంపోజ్ చేయడం జరిగింది. ఫుల్ ఫామ్ ఆఫ్ ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అనమాట. ఇది గుండెకి సంబంధించి వాటి యొక్క హార్ట్ బీట్స్ మూమెంట్ అనేది కనిపెడుతుందన్నమాట. ఈఈజీ అంటే ఎలక్ట్రో ఎన్సిఫాలోగ్రామ్ అంటారు, అది సపరేటు. ఇది ఈసీజీ అనమాట, కార్డియోగ్రామ్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఖజురహో టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అంటే ఈ ఖజురహో టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్స్ ఇది మధ్యప్రదేశ్లో మనం చూడొచ్చు అనమాట. ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లో అనమాట. ఫిజిక్స్లో క్వశ్చన్స్ చూసినట్లయితే నెక్స్ట్ నేమ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద సన్ అంటే ఇది న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ అనేది మనము ఈ సన్లో మనం చూడొచ్చు. అదేవిధంగా హైడ్రోజన్ బాంబు కూడా సేమ్ అని మనం తెలుసుకోవచ్చు. అటామిక్ బాంబ్ అయితే న్యూక్లియర్ ఫ్యూజన్ అని మనం తెలుసుకుంటాం అనమాట. ఏ స్పెరికల్ బాల్ మేడ్ ఆఫ్ స్టీల్ వెన్ డ్రాప్డ్ ఇన్ మెర్క్యూరీ కంటైనర్ విల్ సింక్ ఇన్ మెర్క్యూరీ. ఇదేంటంటే ఒక స్పెరికల్ బాల్ ఈ విధంగా డ్రాప్ చేస్తే మెర్క్యూరీలో ఆ కంటైనర్లో అది ఏమవుతుందంటే మునిగిపోతుందన్నమాట. సో ఇట్ విల్ బీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మెర్క్యూరీ. ఈ విధంగా స్పెరికల్ బాల్ అనేది స్టీల్తో తయారు చేసినది ఈ విధంగా మెర్క్యూరీలో డ్రాప్ చేస్తే అది మునిగిపోతుందా లేదా, విల్ బీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మెర్క్యూరియా, అది మనం చూడాలన్నమాట. దీని ప్రకారం మనం చూసినట్లయితే అది సర్ఫేస్ ఆఫ్ ద మెర్క్యూరీకి ఫ్లోట్ అవుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద మెర్క్యూరీ ఈవెన్ యూ డ్రాప్ ఆఫ్ ద స్పెరికల్ బాల్ అని చెప్పుకోవచ్చు. ద సౌండ్ హ్యావింగ్ ఏ ఫ్రీక్వెన్సీ 20 హెడ్జెస్ టు 20,000 హెడ్జెస్ అంటే ఇక్కడ ఆ రేంజ్ చూసావా, 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ అనేది ఆడిబుల్ సౌండ్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఎక్లిప్సెస్ అక్కర్ డ్యూ టు విచ్ ఆప్టికల్ ఫినామినాన్ అంటే రెక్టిలినియర్ ప్రాపగేషన్ అంటారనమాట. ఈ ఎక్లిప్సెస్ అనేది ఆప్టికల్ ఫినామినాన్ ఏంటంటే అంటే రెక్టిలినియర్ ప్రాపగేషన్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ప్యూర్ వాటర్ ఈజ్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బికాస్ ఇట్ ఈస్ ఫీబ్లీ అయనైజ్డ్ అనమాట. ఈ ప్యూర్ వాటర్ అనేది బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఎందుకంటే ఇది తక్కువగా అయనైజ్డ్ అయి ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ద ఫిలమెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్ మేడప్ ఆఫ్ అంటే ఈ ఎలక్ట్రిక్ బల్బ్లో ఉన్న ఫిలమెంట్ అనేది దేంతో తయారు చేసి ఉంటారంటే టంగ్స్టన్ అనేది ఉంటుందన్నమాట. ఈ టంగ్స్టన్ అనేది మొత్తం ఆ ఫిలమెంట్లో ఈ విధంగా ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. సో అది మనకి మెల్టింగ్ పాయింట్, హయ్యెస్ట్ మెల్టింగ్ పాయింట్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే వెన్ ఏ వైబ్రేటింగ్ ట్యూనింగ్ ఫోక్ ఈస్
ప్లేస్డ్ ఆన్ ఎ టేబుల్ ఎ లౌడ్ సౌండ్ ఈస్ హర్డ్. దిస్ ఈజ్ డ్యూ టు అంటే ఇక్కడ వైబ్రేటింగ్ ట్యూనింగ్ ఫోక్ అనేది చూసినట్లయితే ఒక ఇస్ ఆన్ ఎ టేబుల్ ఎ లౌడ్ సౌండ్ ఈస్ హర్డ్ అనమాట. సో ఇక్కడ ఫోర్స్ వైబ్రేషన్స్ అని మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే మనము ఈ వైబ్రేటింగ్ ట్యూనింగ్ ఫోక్ ఒక్కసారిగా టేబుల్ దగ్గర మనం పెట్టడం వల్ల అదేమవుతుందంటే ఒక్కసారిగా పెద్ద సౌండ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఎందుకంటే అక్కడ ఫోర్స్ వైబ్రేషన్స్ అంత ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ విధంగా సౌండ్ అనేది రావడం జరుగుతుంది. లౌడ్ సౌండ్ అనేది మనం వింటామన్నమాట. లైట్ హౌసెస్ ఆర్ ప్లేసెస్ విత్ పవర్ఫుల్ లైట్స్. ఈ లైట్ హౌసెస్ అనేది ఆర్ ద ప్లేసెస్ విత్ పవర్ఫుల్ లైట్స్ టు గైడ్ అండ్ వార్న్ ద షిప్స్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ డైరెక్షన్స్ ఇన్ ద ఓషన్. ఈ లైట్ హౌసెస్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక షిప్ మూవ్మెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ ఈ లైట్ హౌస్ రెఫరెన్సెస్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. దాని రెఫరెన్స్ తీసుకొని ఫర్దర్ షిప్స్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఇది గైడ్ చేస్తాయన్నమాట షిప్స్కి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి. ఏ పీస్ ఆఫ్ వుడ్ ఈజ్ హెల్డ్ అండర్ వాటర్, ద అప్ థ్రస్ట్ ఆన్ ఇట్ విల్ బీ అన్నాడు. ఇక్కడ ఏంటంటే లెస్ దాన్ వెయిట్ ఆఫ్ ద వుడ్ అని మనం తెలుసుకోవచ్చు. ఒక పీస్ ఆఫ్ వుడ్ అనేది ఈ విధంగా అండర్ వాటర్ మనం చూసినట్లయితే అప్ థ్రస్ట్ అనేది మనము చూడొచ్చు. ఎందుకంటే వెయిట్ అనేది తక్కువగా ఉంటుంది ఆ వుడ్ది. ఒక్కసారిగా మనం ప్రెస్ చేసినామంటే పైకి రావడానికి అది తొందరగా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఆ విధంగా అప్ థ్రస్ట్ అనేది మనం చూడొచ్చు. పర్సిస్టెన్స్ ఆఫ్ ఎ విజన్ ఈజ్ ద ప్రిన్సిపల్ బిహైండ్ సినిమా అనమాట. సినిమా అంటే ఏంటంటే అంటే పర్సిస్టెన్స్ ఆఫ్ విజన్ ఈజ్ ద ప్రిన్సిపల్ బిహైండ్ సినిమా అని మనం తెలుసుకోవచ్చు. ఈ సినిమాలో మనం చూసినట్లయితే ఏ విధంగా అయితే మనము సినిమా చూస్తామో అది పర్సిస్టెన్స్ ఆఫ్ విజన్ అని మనం తెలుసుకోవచ్చు. ఇన్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్. అంటే యురేనియం అనేది ఒక వన్ ఆఫ్ ద ఫ్యూయల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ న్యూక్లియర్ ఫ్యూయల్ ఫర్ దిస్ న్యూక్లియర్ రియాక్టర్ అనమాట. సో ప్రతి ఒక్క న్యూక్లియర్ రియాక్టర్స్లో యురేనియం అనేది మనము యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. ద డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ వెన్ హీటెడ్ అంటే ఈ లిక్విడ్ డెన్సిటీ ఏమవుతుంది అంటే హీట్ చేసిన తర్వాత తగ్గిపోతుంది అనమాట. ఇట్ ఆటోమేటిక్లీ గెట్స్ డిక్రీజ్డ్ అనమాట. ద డిస్టెన్స్ బిట్వీన్ నోడ్ అండ్ అడ్జసెంట్ నోడ్ యాంటీనోడ్ ఈజ్ 30 సెంటీమీటర్స్. నోడ్కి మరియు అడ్జసెంట్ యాంటీనోడ్స్కి ఎంత ఆ డిస్టెన్స్ అంటే 30 సెంటీమీటర్స్ అని చెప్పుకోవచ్చు. ద వేవ్ లెంగ్త్ ఈజ్ ఎంత వేవ్ లెంగ్త్ ఉంటుందంటే 60 సెంటీమీటర్స్గా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ద నేచర్ ఆఫ్ ఫ్యూజ్ వైర్ ఈజ్ అంటే హై రెసిస్టెన్స్ అండ్ లో మెల్టింగ్ పాయింట్ అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ దిస్ ఇస్ ద యాక్చువల్ నేచర్ ఆఫ్ ఫ్యూజ్ వైర్ అని మనం తెలుసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద యాక్చువల్ రీజన్ హై రెసిస్టెన్స్ అండ్ లో మెల్టింగ్ పాయింట్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇన్ ఎ రైల్వే ట్రాక్ 2 రైల్స్ రీజాయిండ్ ఎండ్ టు ఎండ్ విత్ ఎ గ్యాప్ ఇన్ బిట్వీన్ వ్యూ యాక్సిడెంట్స్ డ్యూ టు ఎక్స్పాన్సిబుల్ ఇన్ సమ్మర్ కెన్ బి అవాయిడెడ్ అనమాట. సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఇక్కడ రైల్వే ట్రాక్స్ మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే అవి సమ్మర్లో ఏమవుతాయంటే ఎక్స్పాండ్ అవుతాయన్నమాట. ఎక్స్పాండ్ కాకోకుండా ఒకవేళ ఎక్స్పాండ్ అయినా కూడా యాక్సిడెంట్స్ కాకోకుండా హెల్ప్ చేయడానికి ఆ గ్యాప్స్ అనేది ఈ రైల్వే ట్రాక్స్లలో ఇవ్వడం జరుగుతుందన్నమాట. యూ షుడ్ నో దాట్ వై ద గ్యాప్ హ్యాస్ బీన్ గివెన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రిబ్యూట్స్ లార్జ్లీ టు ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లో వాటర్ వేపర్ అనేది మనం చూసినట్లయితే ఎక్కువగా మెయిన్ కంట్రిబ్యూషన్ అని మనం తెలుసుకోవచ్చు. వుడ్ స్పిరిట్ ఈజ్ మీథైల్ ఆల్కహాల్. వుడ్ స్పిరిట్ అనేది వన్ టైప్ ఆఫ్ మీథైల్ ఆల్కహాల్గా మనం గుర్తుంచుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ బయోడీజిల్. ఈ బయోడీజిల్ అనేది చూసినట్లయితే ట్రాన్స్ ఈస్టరిఫికేషన్ అంటారు. ఇదిగా ఫాలోయింగ్ ప్రాసెస్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. బయోడీజిల్కి ట్రాన్స్ ఈస్టరిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. వన్ ప్రాపర్టీ ఆఫ్ అమ్మోనియా ఈజ్ ఇట్స్ aqueous సొల్యూషన్ టర్న్స్ రెడ్ లిట్మస్ బ్లూ అనమాట. సో ఇది ప్రాపర్టీ ఆఫ్ అమ్మోనియా మనం గుర్తుంచుకోవాలి. ఇట్స్ aqueous సొల్యూషన్ టర్న్ ఏమవుతుందంటే రెడ్ లిట్మస్ బ్లూగా మారిపోతుంది అనమాట. రెడ్ అనేది ఆ లిట్మస్ పేపర్ ఎలా మారుతుందంటే బ్లూగా చేంజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఆడ్ వన్ కనుక్కోవాలి. స్లాక్డ్ లైమ్ అనేది వన్ టైప్ ఆఫ్ ఆడ్ వన్ అని మనం తెలుసుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ వన్ పొల్యూట్స్ ద ఎయిర్ ఆఫ్ ఎ బిగ్ సిటీ అంటే ఇక్కడ లెడ్ అనేది మనం చూసినట్లయితే విచ్ డైరెక్ట్లీ పొల్యూట్స్ ద ఎయిర్ ఆఫ్ ద బిగ్ సిటీ అని మనం తెలుసుకోవచ్చు. అందుకే ఈ లెడ్ అనేది చాలా పొల్యూషన్ అనేది వెహికల్స్ నుంచి కావడం జరుగుతుందన్నమాట. ఈ లెడ్ అనేది ఎక్కువ డేంజర్ కూడా ఫర్ ద హ్యూమన్ హెల్త్, చాలా డికాయ్ అవుతుందన్నమాట. గ్రిట్టి సబ్స్టాన్సెస్. ఈ గ్రిట్టి సబ్స్టాన్సెస్ ఏంట్రా అంటే కోల్తార్ అనేది వన్ టైప్ ఆఫ్ గ్రిట్టి సబ్స్టాన్సెస్ అని మనం తెలుసుకోవచ్చు. వాటర్ గ్యాస్ ఈజ్ ద మిక్చర్ ఆఫ్ అంటే ఈ వాటర్ గ్యాస్ అనేది దేని యొక్క మిక్చర్ అంటే కార్బన్ మోనాక్సైడ్ మరియు హైడ్రోజన్ యొక్క మిక్చర్ అని మనం తెలుసుకోవచ్చు. బ్రాస్ ఈజ్ మేడ్ ఆఫ్ అంటే ఈ బ్రాస్ అనేది దేంతో తయారు చేయడం జరిగిందంటే కాపరు మరియు జింక్ అని మనం తెలుసుకోవచ్చు. వీటి యొక్క మిక్స్డ్
మెటల్స్ అల్లాయ్ అనమాట బ్రాస్ అనేది. నెక్స్ట్ విచ్ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఈజ్ యూజ్డ్ ఇన్ పెట్రోలియం ఫైర్ అంటే ఈ పెట్రోలియం ఫైర్లో ఫోమ్ టైప్ ఆఫ్ ఎక్స్టింగ్విషర్ అనేది మనం చూడొచ్చు. అక్కడ ఈ విధంగా మనము ఫోమ్ టైప్ ఆఫ్ AFFF సొల్యూషన్ అంటారనమాట. ఆక్వియస్ ఫిల్ ఫార్మింగ్ ఫామ్ అనమాట. ఇది ఒక్కసారిగా వాటర్ తోటి మిక్స్ అయ్యి బయటికి స్ప్రే చేస్తే మొత్తం లేయర్ అనేది వైట్ ఫోమ్ అనేది ఫామ్ అవుతుంది. అది కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందన్నమాట. కాబట్టి ఈజీగా ఆక్సిజన్ పట్టుకోకుండా ఫైర్ అనేది రాకోకుండా ఆరిపోతుంది అనమాట. ద ఫంక్షన్ ఆఫ్ స్కిమ్మింగ్ ట్యాంక్ ఇన్ సివేజ్ ట్రీట్మెంట్ ఈజ్ టు రిమూవ్ ఆయిల్ అండ్ ఫ్యాటీ సబ్స్టాన్సెస్. ఇక్కడ ఏంటంటే స్కిమ్మింగ్ ట్యాంక్ ఇన్ సివేజ్ ట్రీట్మెంట్లో చూసినట్లయితే ఏది రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తుందంటే ఆయిల్ అండ్ ఫ్యాటీ సబ్స్టాన్సెస్ అనేది ఈజీగా రిమూవ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ స్కిమ్మింగ్ ట్యాంక్ యొక్క మెయిన్ రోల్ ఏంటంటే ఆయిల్ అండ్ ఫ్యాటీ సబ్స్టాన్సెస్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే నైట్రోజన్ అనేది గ్రీన్ హౌస్ గ్యాస్ కాదని మనం గుర్తుంచుకోవాలి. సో రెస్ట్ ఆల్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, క్లోరోఫ్లోరో కార్బన్స్ ఆర్ వన్ టైప్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని మనం తెలుసుకోవచ్చు. నైట్రోజన్ మాత్రం కాదు. బ్లాక్ లంగ్ డిసీజ్ అనేది ఎందుకు వస్తుందంటే ఇలాంటి ప్రాబ్లం అనేది బ్లాక్ లంగ్ డిసీజ్ అనే ప్రాబ్లం అనేది ఎవరైతే పీపుల్స్ వర్కింగ్ ఇన్ కోల్ మైన్స్లో ఈ విధంగా కోల్ మైన్స్లో పనిచేయడం వల్ల బ్లాక్ లంగ్ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ద బ్రౌన్ కోల్ అంటే ఇక్కడ బ్రౌన్ కోల్ దేన్ని అంటారంటే లిగ్నైట్ని బ్రౌన్ కోల్గా పిలుస్తారనమాట. సో లిగ్నైట్ ఈజ్ ద మెయిన్ వన్ విచ్ ఈజ్ నోన్ యాజ్ ఏ బ్రౌన్ కోల్ అని చెప్పుకోవచ్చు. ఫైర్ ఫైటింగ్ క్లోత్స్ అనేది దేంతో తయారు చేయడం జరిగిందంటే యాస్బెస్టాస్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఫైర్ ఫైటింగ్ క్లోత్స్ అనేది ఈ యాస్బెస్టాస్ తోటి తయారు చేస్తారనమాట. ఈ మైకా అనేది చూసినట్లయితే మనకి టెలిఫోన్లో ఉన్న ఈ డయల్ని చూసారా, వాటిని మైకా అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే మ్యాథమెటిక్స్ ఇఫ్ అన్ యాంగిల్ ఈజ్ 8 times టు ఇట్ సప్లిమెంట్ యాంగిల్, ఇక్కడ A+B అనేది చూసినట్లయితే 180 degrees అనమాట. వన్ యాంగిల్ ఈజ్ అనదర్ టు సప్లిమెంట్ యాంగిల్ అనమాట 8 times. x 8x అనుకుంటే 9x = 180 అవుతుంది. అప్పుడు దాని వాల్యూ x = 20 అనేది రావడం జరుగుతుంది. 20 and 160 అనేది ఒక సింపుల్ సప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పుకోవచ్చు అనమాట ఒకదానికొకటి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x ఇన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² + 12 - 28 = 0. సో దీని ప్రకారం మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేది x - 2 x + 14 అనేది రావడం జరుగుతుంది. హౌ ఐ హ్యాడ్ స్ప్లిట్ అనేది చాలా క్వశ్చన్స్ నేను చెప్పాను. సో యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ గివెన్ ద షార్ట్ కట్. నెక్స్ట్ ఏంటంటే ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాము ఈజ్ హాఫ్ ఆఫ్ హిస్ ఫాదర్స్ ఏజ్. ప్రజెంటు వాళ్ళ నాన్నయ్య వయసు 20 ఏళ్ళు అయితే వీడి వయసు 10 ఏళ్ళు అనమాట, అంటే హాఫ్ అనమాట. కానీ 10 సంవత్సరాల ముందర మాత్రము 3 times అనమాట. కాబట్టి ఇక్కడ 3:1 అనేది రాయడం జరిగింది. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ రేషియో అనేది పైన 3:1కి 2 డిఫరెన్స్ అనేది ఉంది, కింద 2:1కి 1 డిఫరెన్స్ అనేది ఉంది. సో పాస్ట్లో ఆ విధంగా 3:1, ఫ్యూచర్లో ప్రజెంట్లో 4:2 కాబట్టి సో ఆ విధంగా మల్టిప్లికేషన్ చేసినామంటే 3:1 4:2 పైన వచ్చిన 2ని కింద 2:1 తోటి మల్టిప్లికేషన్ చేసి కింద వచ్చిన డిఫరెన్స్ 1 పైన దాంతో ఈ విధంగా మల్టిప్లికేషన్ చేస్తే 3:1 కాస్త 4:2 అయిపోయింది. అంటే 1 కాస్త 2 అయింది, 3 కాస్త 4 అయిపోయింది. సో పాస్ట్లో 3 ఉంది, ఇప్పుడు 4 అయిపోయింది అనమాట. ఆ 1 అనేది ఆ ఫాదర్కి అదేవిధంగా రాముకి మరియు ఫాదర్కి రావడం జరిగింది కాబట్టి ఆ 1 డిఫరెన్స్ అనేది 10 సంవత్సరాలు. ఆ విధంగా ఈ 2 × 10 ఎందుకు రాస్తున్నామంటే ఇప్పుడు రాము ఏజు 2 × 10 అనమాట. అప్పుడు 20 years రాము అయితే ఫాదర్ 40 సంవత్సరాలని తెలుసుకోవచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు. ఇక్కడ మనం చూసినట్లయితే వెన్ ద ప్రిన్సిపల్ 3000 రేట్ 5% per annum టైం 2 years అనమాట. సో దీని ప్రకారం చూసుకుంటా పోతే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 307.5 అనేది రావడం జరుగుతుంది. సో వీ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దాట్. సో ఆన్సర్ అనేది మనకి ఈ రేట్ పర్సెంట్ అనేది 5% కాబట్టి x + y + xy/100 అంటే 10.25% ఆఫ్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 307.5 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ 20% ఆఫ్ ₹400 + 30% ఆఫ్ 150 విల్ బీ అన్నాడు. దీని ప్రకారం అయితే 125 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ 3:8 ఈజ్ ఈక్వల్ టు 6:x దెన్ ద వాల్యూ ఆఫ్ x అంటే x ఈజ్ ఈక్వల్ టు 16 అని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ A can do a piece of work in 10 days and B in 20 days and if they work together in how many days the 1/4 of the work will be completed అంటే సో దీని ప్రకారం మనం చూసినట్లయితే A అనేవాడు 10 days అయితే B అనేవాడు 20 days అయితే టుగెదర్
ఎల్సిఎం అనేది 20 రావడం జరుగుతుంది. సో వీ కెన్ డైరెక్ట్లీ ఫైండ్ అవుట్ 1/4 ఆఫ్ ద వర్క్ కాబట్టి డివైడెడ్ బై 20ని డివైడ్ బై 1/4 చేస్తే 5 అనేది రావడం జరుగుతుంది. సో ఆ 1/4 ఆఫ్ ద వర్క్ అనేది హౌ మెనీ డేస్లో ఇక్కడ టుగెదర్ అన్నట్లు డివైడెడ్ బై 5 డివైడ్ బై 3 అంటే 1/2/3 డేస్లో ఆ పని అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫార్మ్డ్ బై ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏంట్రా అంటే ఆల్టిట్యూడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఆర్థో సెంటర్ అనమాట. ఆర్థో సెంటర్ అనేది ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ తోటి ఫామ్ అవుతుంది. సర్కమ్ సెంటర్ అనేది పర్పెండిక్యులర్స్ తోటి వర్టిసెస్ తోటి ఫామ్ అవుతుంది. ఇన్ సెంటర్ అనేది ఈ విధంగా మనము సైడ్స్ తోటి ఫామ్ అవుతుంది. ఎవ్రీథింగ్ యూ షుడ్ నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ బీన్ గివెన్. ఎక్స్ సెంటర్ అనేది సర్కమ్ సెంటర్ కానీ ఈ విధంగా ఎక్స్ సెంటర్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో మనం చూసినట్లయితే ఎక్స్ సెంటరు మనము ఆల్టిట్యూడ్స్ ఇక్కడ ఆర్థో ఆల్టిట్యూడ్ అడిగాడు కాబట్టి ఆర్థో సెంటర్ అనమాట. సర్కమ్ సెంటర్ అయితే పర్పెండిక్యులర్, ఇన్ సెంటర్ అయితే సైడ్స్ అనమాట. ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ఏ సెమీ సర్క్యులర్ ప్రొట్రాక్టర్ ఈస్ 14 సెంటీమీటర్స్, డయామీటర్ 14 అయినప్పుడు ఆర్ అనేది 7 అవుతుంది. సో ఫైండ్ ఇట్స్ పెరిమీటర్ అన్నాడు. పైఆర్ ప్లస్ ఆర్ అంటే ఈ విధంగా పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ అనేది మనకి ఈజీగా వీ కెన్ ఫిగర్ అవుట్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అనేది ఇవ్వడం జరిగింది 39. ద రేషియో ఆఫ్ ద లెంగ్స్ ఆఫ్ 2 అడ్జసెంట్ సైడ్స్ ఇచ్చాడు, దట్ ఈస్ 5:8 అనమాట. సో లెంగ్త్ ఆఫ్ 2 అడ్జసెంట్ సైడ్స్ అంటే మనకి L:B 5:8 అయితే పెరిమీటర్ అనేది ఇక్కడ 9 అనేది 39. ఇక్కడ దాని ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ L = 10.83 రావడం జరుగుతుంది, B = 8.6 అనేది. సో ఇలాంటి సిచ్యువేషన్లో 39 కాకుండా 36 ఉంటే మీకు ఈజీగా ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోవు. నో ప్రాబ్లం, దట్ ఈస్ 39 హ్యాస్ బీన్ గివెన్. ఈ విధంగా చేయడం జరిగింది. సో ఇట్స్ వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్. సో ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ హ్యావ్ బీన్ గివెన్. ఐ హోప్ అన్ని క్వశ్చన్స్ మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ సజెషన్స్ యూ వాంట్ టు గివ్, యూ కెన్ గివ్ బై వాట్సాప్ 766730 అండ్ ప్రతి ఒక్క క్వశ్చన్స్ ఆప్షన్స్ టైప్ చేయాలంటే ఇట్ టేక్స్ వెరీ మచ్ టైమ్ గైస్. సో డోంట్ వరీ అబౌట్ ద ఆప్షన్స్, యూ learn the questions whatever I am giving. They are very useful for you. Thank you guys. Have a good day. Have a great life.